క్రీడామయుడు అనే గ్రంథంలో సెకండ్ చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఒక పక్క నుంచేమో తెల్లని ప్రవాహంట, ఇంకో పక్క నుంచేమో నీలంగా ఇంకొక ప్రవాహం. రెండు మహాజల ప్రవాహాలు, పెద్ద జల ప్రవాహాలు ఒకదాన్నొకటి కొట్టుకున్నట్టుగా పాతాళ గర్భం కనిపించేటట్టుగా ఉన్న లోతుగా సుడిగుండం తిరుగుతూ వెళ్ళిపోతున్నాయిట, ఒకదానికొకటి కొట్టుకొని. రెండు ప్రవాహాలు కలిసిన మహానది కళ్ళకు కనపడనంత వేగంగా, కాల ప్రవాహం అయితే ఎలాగైతే కాలం వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎలాగైతే తెలియదో అంత అద్భుతంగా ఆ మహానది కళ్ళకందనంత వేగంతో, ఆ కళ్ళకందనంత స్పీడ్గా కాల ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. అహోరాత్రాలు అంటే రాత్రి పగలు పొందికతో సూర్యుడి కూతురైన యమునమ్మ, హిమవంతుడి కూతురైన గంగమ్మ చేతులు కలిపి చక్కగా చిరు తరంగాలను, చిన్న చిన్న తరంగాల్ని వేల సంఖ్యలో పుట్టిస్తూ తరింపజేస్తున్నాయి. ఆ తుంపరలన్నీ కూడా మీద పడుతూ ఉంటాయి కదా, దగ్గరికి వెళ్తే కొంచెం దూరం, చాలా దూరానికే మీద పడతాయి. యాక్చువల్గా కొట్టుకున్న రెండు ప్రవాహాలు కలిసి కొట్టుకున్న దానికి అనేక తుంపరలు విపరీతంగా పైకొస్తాయి, చిరు తరంగాలన్నీ పైకొస్తాయి. వాళ్ళిద్దరూ, ఈ ఇద్దరు నదీమ తల్లులు చేతులు కలుపుకొని హాయిగా సరదా పడుతూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వేల సంఖ్యలో ఆ చిరు చిరు తరంగాల తుంపర్లన్నీ కూడా పడుతున్నాయి. ఒక్కొక్క తరంగంలో ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి ప్రతి తరంగంలోనూ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాడు పూర్ణిమా చంద్రుడు. ఆ పూర్ణిమ చంద్రుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతాడు నీళ్ళల్లో పడితే, ఎలా ఉంటుంది ఆయన్ని చూడటానికి? మంచు ముక్కలు పడుతూ ఉన్నట్టు, పాలు పడుతూ ఉన్నట్టు, మీగడ తెరకలు ఉన్నట్టు, పెరుగు ముద్దలు ఉన్నట్టు, రకరకాల రూపాలుగా కనపడుతుంది. వెలుగు నీళ్ళ మీద పడ్డప్పుడు రకరకాలుగా కనపడుతుంది. అదే త్రివేణి సంగమం అన్నమాట. గంగా యమున ఆ రెండు ప్రవాహాలు కలిసిన చోటే అంతర్వాహినిగా లోపలగా ప్రవహించేది సరస్వతి. ఆ లోపల పైకి కనపడకుండా ఉన్న సరస్వతి ప్రవహిస్తూ వచ్చి కలుస్తుంది ఆ ఇద్దరిని. అందుకని ముగ్గురు నదీమ తల్లులు అన్నమాట. నదులన్నీ కలిసి ఆ సుడిగుండంలాగా ఏర్పడింది అక్కడ రౌండ్గా. ఆ సుడిగుండానికి పైన కొంచెం ఇసుక తిప్ప ఎప్పటి నుంచో ఉన్నదిట. అది దాదాపు 70 యోజనాల వైశాల్యం కలిగి చాలా పెద్ద ఇసుక తిప్ప ఉన్నదిట అక్కడ. అది చూడటానికి కూడా ఒక అండాకారంగా, ఒక గుడ్డులాగా ఉన్నదిట. ఆ ఇసుక తిప్ప ఇవాల్టిది కాదు, శ్రీరామచంద్రుడి కాలం నాటికే పేరుకొని గట్టిపడిపోయిందిట అది. వరదలు ఎన్నొచ్చినా కూడా మునిగిపోదు అది. రెల్లు పొదలు, తుంగ పొదలు ఎంతో పెరిగి ఎప్పటికప్పుడు 2 నిలువుల ఎత్తుగా అవి బాగా కిక్కిరిసి పెరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించేస్తూ ఉంటారు. కత్తిరించి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కొత్తగా కట్టుకుంటూ ఉన్న కుటీరాల మీద పై కప్పుగా వాడుకుంటారు. అటువంటి పైకప్పులతో ఉన్న కుటీరాలు చాలా ఉన్నాయిట అక్కడ. బారులు తీర్చి ఉన్నాయిట, తూర్పు నుంచి పడమర దాకా ఉన్నాయిట. దిబ్బలో పేరుకుపోయిన నల్ల బంక మట్టితో ఇటుకలు తయారు చేస్తారట. ఆ ఇటుకలతో కట్టిన కుటీరాలు అవన్నీ కూడా అక్కడ ఎలా ఉంటుంది, చివళ్ళన్నీ చక్కగా కత్తిరించి రెల్లు వేస్తారు దాని మీద. అది దానివల్ల ఏమవుతుంది, మంచి వేసవి కాలంలో చల్లగా ఆ తుంగ చల్లదనాన్ని ఇస్తుంది వేసవి కాలంలో, హేమంత ఋతువుల్లో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఆ వాకిళ్లల్లో అన్ని ప్రతి గుమ్మానికి కూడా చక్కగా మామిడి మండల తోరణాలు వేళ్లాడుతున్నాయిట. సున్నం కొట్టి ఎర్రమట్టితో పట్టెనామాలు దిద్దిన గోడలు, ఒకదానికొకటి ఎదురుగా ఉన్న 2 వరుసల కుటీరాలు, మధ్యలో నడవటానికి చక్కని బాట ఉన్నదిట. ఆ నడిచే దోవకు 2 పక్కల ఎన్ని చెట్లు అద్భుతంగా ఉన్నాయిట. ఏమున్నాయి అక్కడ 2 పక్కల అంటే తులసి ఉందిట, దమనం ఉంది, మరువం ఉంది, కూరల పాదులున్నాయి, పూల చెట్లు ఎన్నో బారులు తీర్చినట్టుగా చాలా అందంగా ఉన్నాయిట. అక్కడంతా ఎలా ఉందో వర్ణిస్తూ ఉన్నారన్నమాట. సూర్యోదయము, చంద్రోదయము మొట్టమొదటి కిరణాలు ఆ బాట మీద సూటిగా పడతాయిట. రాత్రి అంటే నల్లని రంగు, పగలు అంటే తెల్లని రంగు.
ఆ రాత్రి పగలు అనేవి రెండు కలిసి ఆ నలుపు తెలుపు రంగులు ఆ మహానది కలిసిన సంగమంలో బంగారము వెండి రెండు కలిపి కరిగించి పోసినట్టుగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉందిట చూడటానికి. అలా చెప్తూ ఉన్నారు. ఆ బాటకు రెండు పక్కల పడమట దిశగా ఎత్తుగా ఒక విశాలంగా ఎత్తుగా ఒక మంటపం ఉందిట. అంటే మంచి స్టేజ్ అన్నమాట. మధ్యలో ఒక హోమ వేదిక ఉన్నదిట. ఆ హోమ వేదిక మీద ఎప్పుడూ జ్వలిస్తూ ఉన్న హోమం కంటిన్యూస్‌గా ఉన్నటువంటి హోమగుండం ఉన్నదన్నమాట అక్కడ. జ్వలనం అనేది హోమం ఎప్పుడు అంటే అగ్నిహోత్రుడు ఎప్పుడూ ప్రెజెంట్‌గా ఉంటాడన్నమాట అక్కడ. కొంతమంది ముని బాలకులు ఏం చేశారు, చిన్న చిన్న పిల్లలు ఆ జుట్లు పైకి బంధించుకొని నడినెత్తికి మిసమిసలాడే ముఖాలతో వర్చస్సు తొంగి చూస్తోందిట వాళ్ళ కళ్ళల్లో. ఆ వేదిక మీద కూర్చొని ఎన్నెల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారుట. తూర్పు వైపుగా ఉన్న కుటీరాల్లో తూర్పు వైపు ఆ బాటకు కుడి ఎడమ రెండు పక్కల ఉన్నటువంటి కుటీరాలు చాలా పెద్దవిగా ఉన్నాయిట. ఆ పెద్ద పెద్ద కుటీరాల్లో ఒక కుటీరంలో కుడివైపు దాంట్లో జైమిని మహర్షి ఉంటూ ఉంటాడుట. ఎడం వైపు సుమంతుడు అని ఆయన ఉంటారు. ఆ వెనక కుటీరాలన్నీ కూడా చిన్నవిగా ఉన్నాయి. బాటకు చివర్లో పడమట దిక్కుగా మంటపం ముందు వైపున కుడివైపున ఎడం వైపున కూడా ఉన్న రెండు కుటీరాలు పెద్దవి. పెద్ద పెద్ద కుటీరాల్లో వైశంపాయనుడు పైలుడు ఉంటున్నారట. మంటపానికి వెనకగా పడమట దిక్కులో ఒక పెద్ద రావి చెట్టు ఉందిట. దానికి పక్కగా ఒక పెద్ద కుటీరం ఉందిట. ఒకే ఒక పెద్ద కుటీరం ఉందిట. అందులో సూత మహర్షి చిన్న దీపస్తంభం మీద నేతితో చేసిన దీపం వెలిగించి ఆ జ్యోతి వంకే చూస్తూ పద్మాసనంలో కూర్చొని ఉన్నారుట ఆయన. కుటీరం 3 పెద్ద గదుల లోపల ముంగిలిలో ఉన్న గోడలకు కూడా సందు లేకుండా చాలా కొయ్య వేదికలు చెక్కతో చేసినవి ఏర్పాటు చేశారట. వాటి నిండా కిటకిటలాడుతూ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయిట. అంటే ఒక ర్యాక్ లాగా అరేంజ్ చేసుకున్నారన్నమాట చెక్కతో బుక్స్ పెట్టుకోవడానికి. దాంట్లో ఆ రోజుల్లో తాళపత్రాలు అంటే తాటాకుల మీద రాసుకునేవాళ్ళు. ఆ తాటాకుల మీద రాసిన పుస్తకాలు గ్రంథాలన్నీ కూడా విపరీతంగా ఫుల్గా పేర్చి ఉన్నాయిట. ఆ చెక్కతో చేసిన ర్యాక్స్ నిండా ఫుల్గా. సూతుడు లేచి ఉత్తరం వైపు ప్రదక్షిణంగా వెళ్ళి ఆ సుడిగుండానికి ముందుగా ఉన్న చోట నిలబడి 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడట. ఎదురుకుండా చూస్తే వ్యాస మహర్షి నిల్చొని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడుట. నావ వచ్చిన జాడలేదు. ఆయన ఎలా వచ్చారో తెలియదు. ఎవరో నావ తెచ్చి పడవ తెచ్చి ఆయన్ని దించినట్టుగా ఏమీ లేదు. పోనీ అంటే ఆయన పాదాలకు తడి గాని ఇసుక గాని ఏది అంటలేదు. అంటే ఎలా వచ్చి ఉండాలో మన ఊహకే వదిలేశారన్నమాట ఆయన. వ్యాసుల వారు అక్కడికి ఎలా వచ్చారు. ఫాల్గుణ మాసంలో మంచు తెరలు సోకుతూ ఉంటే ఆ ముఖం కొంచెం నీలవర్ణంతో నిగనిగలాడుతుంది కదా, అదే చెబుతూ ఉన్నారు. కొంచెం చల్లగా ఉండి నీలవర్ణంగా ఉందిట ఆయన ముఖం. ఆ మంచులో వచ్చినట్టుగా ఉన్నదిట. వేదిక మీద కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ముని కుమారులందరూ దిగి వచ్చి గబగబా వ్యాసుల వారికి కాళ్ళకి నమస్కారం చేశారట. ఆ మునుల భార్యలు పిల్లలు రకరకాల బట్టలు వేసుకొని గబగబా కుటీరాల్లో నుంచి బయటకు వచ్చి కర్పూర హారతులు ఇచ్చారట ఆయనకి. ఆశీర్వాదం చేస్తూ చిరునవ్వుతో ఉన్న వ్యాసుడి పలువరుస మీసాల్లో నుంచి తళుక్కుమందిట. వ్యాసుల వారు నెమ్మదిగా నడిచొచ్చి ఆ మంటపం వేదిక పైకెక్కి హోమగుండంగా ఎదురుకుండా ఉన్న దర్భాసనం మీద ఆయన కూర్చోగానే ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు రెండు పక్కల ఆ మెట్ల మీద వరుసగా కూర్చున్నారట. వ్యాసుల వారు ముని బాలకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వేదాధ్యయనం గురించి, వేద ప్రమాణాన్ని గురించి, వేదం నేర్చుకోవడానికి ఏంటి ప్రమాణం అని, తర్వాత వేద సంహితలకేంటి ప్రమాణం అని ఇలా పిల్లల్ని అనేక ప్రశ్నలు వేసిన తర్వాత పైలుడు ఇలా అన్నాడు.
చివర్లో సత్యం ఎప్పుడు కూడా ధర్మంలో ఒక బీజంలాగా, ఒక విత్తనంలాగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇలా ఈ సంభాషణల్లో యవనాచార్యులు రావటం, బ్రహ్మావర్తపు యువకులందరూ, చిన్నవాళ్ళందరూ అటువైపు ఆకర్షించబడటం గురించి జైమిని చెప్పాడు. వ్యాసుల వారేమో ఇటు పక్కన మనకి వ్రజభూమిలో మనకి పరమాత్మే సాక్షాత్తు వేదస్వరూపుడే శిశువుగా పుట్టాడు కదా, అక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ అటు ఆకర్షించబడుతున్నారు. ఈ యవనుల ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ప్రభావం మనుషుల మీద, పిల్లల మీద ముఖ్యంగా పడినప్పుడు చాలా కష్టమవుతుందనేటటువంటి కొంచెం ఒక ఒక కన్సర్న్ జైమిని గారు వ్యక్తం చేశారు. వ్యాసుల వారేమో పర్వాలేదు, ఉన్నవాడు పరమాత్మ వచ్చాడు కదా, ఇంకా మనకేం దిగులు లేదన్నట్టుగా ఆయన చెప్పారు. ఎప్పుడైనా సరే ఏదో అయిపోతుందనే భయంతో ఏదైనా చేయటం కంట మనం పరమాత్మనే వెళ్ళి చూడటం, ఆ శిశువుని దర్శిస్తూ ఉండటం ఎక్కువ శ్రేయస్సు కలిగిస్తుంది. ఏదో అయిపోతుందని దానిలో వెళ్ళి మనం వేళ్ళు కాళ్ళు పెట్టే కంట, దాన్ని సర్దుదామని చూసే కంట, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మని చూసొస్తూ ఉంటే చాలా విషయాలు వాటంతట అవే సర్దుబాటు అవుతాయి అన్నట్టుగా. అదే ఎక్కువ శ్రేయస్సు. పతనమైపోయిన చోట పెనుగులాడకూడదు. పవిత్ర స్థలానికి వెళ్తే ఆ పెనుగులాట తగ్గుతుంది, యోగస్థితి వస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి ప్రూఫ్ ఏంటంటే మనకి సూర్యుడు అస్తమిస్తాడు కదా, అస్తమయంతో ఆయన పెనుగులాడడు, మళ్ళీ చక్కగా తూర్పున వస్తాడు. ఈ పెనుగులాట అనేది ఎప్పుడు ఉపయోగించదు. సుమంతుడు అన్నాడు, ఈ యవనాచార్యుల వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారంటే, వేద సంహితల్లో నర సృష్టి, మనుషుల సృష్టి ఎలా జరిగిందో రాశారు. అజ్ఞాన స్థితి నుంచి మెల్లగా జ్ఞానంలోకి వస్తారు మనుషులు అన్నట్టుగా రాశారు. అది పొరపాటు కదా, అలా బోధిస్తున్నారు, అలాగే ప్రచారం కూడా చేస్తున్నారు అన్నాడు సుమంతుడు. అప్పుడు వ్యాసుల వారు ఇట్లా అన్నారు, జగత్తంతా కూడా చైతన్యం నుంచి, జగత్తు అని చైతన్యం నుంచే సృష్టి పుడుతోంది కానీ అజ్ఞానం నుంచి ఎప్పుడు పుట్టదు. జగత్తులో సంకల్పంగా ఉన్న జగత్ సంకల్పానికి ప్రతిబింబం ఏమిటంటే సాక్షాత్తు సూర్యుడే. ఆయన దగ్గర నుంచి ఆ కాంతి జగత్తుల్ని పుట్టిస్తోంది. ఆ సృష్టికి కారణం సూర్యకాంతి. దేవతలు మొట్టమొదట చైతన్య స్వరూపులై పుడతారు, తర్వాత శక్తులుగా ఆవిర్భవిస్తారు. వాళ్ళ వాళ్ళ కలయికల వల్ల పంచభూతాలు, గ్రహాలు, గోళాలు, దేహాలన్నీ దిగొస్తాయి. ఇది జ్ఞాన మార్గం, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అని అన్నాడు ఆయన. సూతుడు అన్నాడు, సంకల్పం నుంచి కర్మ పుడుతుంది కానీ చేతులు కాళ్ళ నుంచి పుట్టదు కదా అని ఈయన అన్నాడు. మునిబాలకుడు ఇట్లా అన్నాడు, ఇంత క్లియర్గా విషయం చక్కగా అర్థమవుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఇది నమ్మటం లేదు అని అన్నాడు. అట్లాంటి విద్యల కోసము మన వాళ్ళు ఆకర్షణ చెంది అటు వెళ్ళిపోవటం ఏమిటి, అసలు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు పాపం ఒక మునిబాలకుడు. వ్యాసుల వారు అన్నారు, వాళ్ళ వల్ల మన వాళ్ళకి గట్టి పెడుతుంది, మనం మీ యొక్క వివేకం గట్టి పెడుతుంది, దానివల్ల ఆ జ్ఞానం వల్ల మీ జ్ఞానం బాగా వెలుగుతుంది. ఆ మ్లేచ్ఛ ధర్మం అంతా విజృంభిస్తూ ఉంటే మీలాంటి యువకులు గట్టిగా నిలబడతారు, తెలిసిన వాళ్ళు. సూర్యుడు లేనప్పుడే కదా పూర్ణిమ వెలుగు బాగా కనపడేది. సూర్యకిరణాలకు చంద్రకిరణాలకు ఎలాగైతే చీకటి అంటదో అదే రకంగా కలిధర్మం కూడా వేద ధర్మాన్ని ఏమీ చేయలేదు అని చెప్పాడు ఆయన. మునికుమారుడు అన్నాడు, భగవాన్ బ్రహ్మావర్తంలో ఉన్న ప్రభువులు, ప్రభుత్వాలు ఈ రకంగా వాళ్ళు యవనాచార్యులు చెప్పినట్టుగా వింటున్నారు, కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే ఈయనన్నారు, సూతుడు సమాధానం చెప్పాడు, మాఘ ఫాల్గుణాల్లో చెట్లకు ఆకులు రాలటం ఎంత సహజమో ఈ అప్ అండ్ డౌన్స్ కూడా సృష్టిలో అంత సహజం రా నాయన అన్నాడు. మళ్ళీ ఈ పిల్లవాడన్నాడు, మరి మళ్ళీ వేద ధర్మం చిగురించే రోజులు వస్తాయా మనకి అని అంటే వ్యాసుల వారు అప్పుడు చెప్పారు, ఫాల్గుణం తర్వాత చైత్రం తప్పకుండా వస్తుంది. మానవ మనుషులు వేసే లెక్కల కంటే కాలం అనే లెక్క చాలా పెద్దది. ఆ చైత్రానికి ఇంకా చాలా కాలం సమయం ఉంది. మనం ఈ ఎండలు, ఈ శిశిర కాలాన్ని, ఈ ఎండల్ని భరిస్తే మళ్ళీ అది కూడా వస్తుంది. వేద శిశువు పెరిగి పెద్దవాడవుతాడు,
ఆత్మ సంకల్పంతో చక్కగా వాడిని పుట్టించుకున్నాం మనం. మనం అడిగాము ఇటువంటి శిశువు మాకు కావాలి, రక్షణ కావాలి మాకు భూమి మీద అని అడిగితే అటువంటి శిశువు వచ్చాడు. ఆ శిశువుని, ఆ పిల్లవాడిని పోషించి పెద్దవాడిని చేయటం మన ధర్మం. పెద్దవాడై వాడు త్రివిక్రమత్వం చూపిస్తాడు. మనం అందరం మన మార్గంలో కొంచెం గట్టిగా నిలబడితే చాలు. పూర్వం కంటే కొంచెం గట్టి పట్టుదలతో నిలబడాలి. అంతకంటే దీనికి మనం చేసేదేం లేదు. అంతకంటే ఏమీ ప్రయత్నం అవసరం లేదు. అంతా కూడా ధర్మం వల్లనే ప్రతిష్ఠితం అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ లోపున పురుషార్థాల క్రమాలన్నీ కూడా మారుతాయి. అంటే అర్ధకామములు ధర్మం కోసము అనేది మారిపోతుంది. మ్లేచ్ఛ సాంప్రదాయం ఎక్కువైపోతుంది. వేద సాంప్రదాయం వాళ్లకు మటుకు జీవితాలు ధర్మంలోనే గడుస్తాయి, కానీ మ్లేచ్ఛ సాంప్రదాయం వాళ్ళకి జీవితం కోసమే ధర్మం వాడుకుంటారు, కానీ వాళ్ళకి ధర్మానికి మొట్టమొదటి స్థానం ఉండదు. జీవితానికి ఫస్ట్ ప్లేస్ ఉంటుందిట, ధర్మానికి దాస స్థానం ఉంటుందిట, దాసుల స్థానం ఉంటుందిట. దానివల్ల ఏమవుతుంది, జీవనోపాధులు వేరుగా సాధించుకోవాల్సి వస్తుంది. జీవనానికి ఒక ఉపాధి మనకు కావాలి అంటే బతకడానికి ఒక మార్గం వెతుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల ధర్మాన్ని లాస్ట్కు పెట్టారు కాబట్టి, ధర్మం ముందర ఉండదు కాబట్టి జీవనోపాధి కూడా మనమే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టే మళ్ళీ అర్థము కామము కూడా ఉంటాయి. వాటికి దాస్యం చేస్తారు. దాస్యం అంటే దాసత్వం చేస్తారు, ఊడిగం చేస్తారు. అట్లా దాసత్వం చేసే వినతగానే ధర్మం, వినతాదేవిగా ధర్మం అణిగిమణిగి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దాసులైపోతారు. పొట్ట కోసమే ఏ పనైనా చేస్తారు. మన మార్గంలో ఏ వృత్తికైనా కూడా వినియోగం ఎందుకు చేసుకుంటున్నాం, ఏ వృత్తి అయినా అసలు మనం ఎందుకు చేస్తున్నామంటే స్వధర్మాన్ని అనుష్ఠించటం. స్వధర్మం చేసుకోవడమే మనందరి సాధన కూడా. పొట్టలు నిండటానికి ప్రయత్నం మనకు అక్కర్లేదు. మనం స్వధర్మం మనం చేసుకుంటే పొట్ట నిండే కార్యక్రమం ఆటోమేటిక్గా జరుగుతుంది. మన మార్గం అవలంబించటంలో మాత్రం మనం తప్పకుండా పూర్వం కంటే కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. తక్కిన మార్గాలు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు, ఏం భయపడక్కర్లేదు, అవి మారిపోతూ ఉంటాయి అంటూ వ్యాసుల వారు లేచి నిలబడ్డాడు. అందరూ ఎంతో భక్తిగా నమస్కారం చేశారు. వేదిక మెట్లు దిగి వ్యాసుల వారు మెల్లగా తూర్పు వైపుగా నడిచారు. అందరూ ఆయన వెనకాలగా నడిచారు. సుడిగుండం ముందరి కూలం దాకా నడిచి అక్కడ వ్యాసుల వారు ఉన్న చోట ఆకాశానికి నమస్కరించి తిరిగి వచ్చేశారు. అంటే ఆయన కనపడకుండా వెళ్ళిపోయారనమాట. ఆ నీటి కూలము దగ్గర ఆ రెండు నదులు కలిసిన చోట ఆయన అంత మటుకు వెళ్ళారు. అక్కడ ఇంకా కనపడలేదు. మునిబాలకుడు ఇట్లా అడిగాడు, భగవానులు రోజు ఎక్కడికి వెళ్తూ ఉంటారు అని అడిగాడు. వ్యాస భగవానులు. వైశంపాయనుడు అన్నాడు, కృష్ణద్వీపానికి వెళ్తారు అన్నాడు. మునిబాలకుడు మళ్ళీ అడిగాడు, మనం ఉన్నది కృష్ణద్వీపం కాదా అన్నాడు. సూతుల వారు అన్నాడు మళ్ళీ. సూతుల వారు ఇట్లా సమాధానం చెప్పారు, అవును, కానీ వారి కృష్ణద్వీపం వేరు అని అన్నారనమాట. ఇది సెకండ్ చాప్టర్ అయిపోయింది.